SVR న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పార్టీలకు అతీతంగా సేవలు అందించేవారే వాలంటీర్లు। టీడీపీలో 20 కుటుంబాలు చేరిక। వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం నందు వినుకొండ మండలం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సేవాభావంతో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లది ముఖ్య పాత్ర అని తెలిపారు। ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు। అలాగే కరోనా కాలంలో వీరు చేసిన సేవలు వర్ణనాతీతమని అన్నారు। ఇలాగే ప్రతి కుటుంబంతో మమేకమై వారి పరిధిలోని 50 ఇళ్లను వారి బాగోగులు చూస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిలాగా పనిచేస్తున్నారని తెలిపారు। రానున్న రోజుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు। ఈ వందనం కార్యక్రమం అనేది వాలంటీర్స్కి అద్భుతమైన కార్యక్రమం। వాళ్ళకి గుర్తింపుని గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలందరూ కూడా ఉంది। ప్రభుత్వానికే కాదు, ప్రజలందరూ కూడా వాలంటీర్స్ సేవలు అందుకుంటున్నటువంటి వాళ్ళు। దీనికి ఎక్కడ కూడా వారు ఈరోజు తేడా లేకుండా అందరికీ సర్వీస్ ఇస్తున్నటువంటి వారే వాలంటీర్స్। వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది। ఇక్కడ ఒక పార్టీయే కాదు, వాళ్ళు ఎక్కడ పార్టీని చూడలేదు, ఎక్కడ కులాన్ని చూడలేదు, ఎక్కడ మతాన్ని చూడలేదు, ఎక్కడ కూడా వాలంటీర్స్ అందరినీ సమభావంతో తమ కుటుంబ సభ్యులుగానే, నా సొంత కుటుంబం ఈ 50 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆ కుటుంబాలన్నీ కూడా నా కుటుంబమేనని భావించినటువంటి వాలంటీర్స్కి వందనం తెలియపరచాల్సింది అందరం కూడా। నేను కూడా మీ అందరికీ వందనం తెలియపరుచుకుంటూ, మరి మీ అందరి సర్వీసు నేను రాజకీయంగా మాట్లాడలేదు, మీ అందరి సర్వీసు వాస్తవంగా అభినందనీయం। ఎవరైనా ఈరోజు ఇప్పుడు అమ్మాయి చెప్పింది, మా అమ్మాయి పేరు లక్ష్మి గారు చెప్పారు, అందులో ఎంత నిబద్ధత ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉంది। అవన్నీ ఒక సొంత కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద కంటే కూడా మరి అదే మాదిరిగా మా పితృ సమానులు అని భావించి అంత సర్వీసు ఆ సమయంలో ఆడబిడ్డ ఆ సమయంలో అక్కడ దాకెళ్ళి అవన్నీ అరేంజ్ చేసిందంటే ఇది కాదా సర్వీస్ అంటే। ఈ సర్వీస్ అనేది చెప్పాలంటే ప్రతి ఒక్క వాళ్ళ సర్వీస్ని ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా శభాష్ వాలంటీర్ వ్యవస్థ, శభాష్ నా మనవడు, శభాష్ నా మనవరాలు అని ఆ కుటుంబం అనుకుంటుందంటే అంతకంటే సాక్షి నేను కావాలని అడుగుతూ ఉన్నాను। ఏ ఇంటికే వెళ్ళండి, నేను ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళాను। వీళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటారు, డబ్బా మాటలు మాట్లాడితే డబ్బాలు కొట్టుకుంటే కాదండి, తిరగండి, చూడండి, సర్వీస్ ఒకసారి వాళ్ళని మంచి చేశారనుకుంటే అభినందించండి, లేకపోతే మీ ఎక్కత్వాన్ని వదిలేసుకోండి। ఈపూరు మండలం అంగలూరు గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు। పార్టీలో చేరిన వారికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన తట్టుకోలేక టీడీపీలోకి వలసలు వస్తున్నారని తెలిపారు। పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు। రానున్న ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు। గతంలో పార్టీకి తెలుగుదేశం పార్టీకి పనిచేశాం। వినుకొండ నియోజకవర్గంలో ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన వినుకొండ నియోజకవర్గంలో పార్టీ జెండా పాతి పార్టీ యొక్క అభివృద్ధికి మన బొల్లా వెంకటగౌడ గారు గతంలో కృషి చేశారు।
ఎంపీపీగా చేశారు తెలుగుదేశం పార్టీలో. వారికి ఈ సందర్భంగా వారు గతంలో పార్టీలు చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి వెళ్ళినప్పటికీ ఈరోజు వాస్తవాలు తెలుసుకొని వైసీపీ వాళ్ళు చెప్పింది చేయరు, మోసం చేస్తారని ఈరోజు 5 సంవత్సరాల తర్వాత వారు అర్థం చేసుకున్నారు. అలాగే ఏదైనా ప్రజలకు అభివృద్ధి అందించాలన్నా, ప్రజలకు సంక్షేమం అందించాలన్నా, గ్రామాల్లో అభివృద్ధి చేయాలన్నా అది తెలుగుదేశం ప్రభుత్వంలో సాధ్యపడుతుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉంటేనే సాధ్యపడుతుందని చెప్పేసి నమ్మి ఈరోజు మళ్ళీ సొంత గుట్టికి వీళ్ళందరూ పార్టీలో చేరటం, మరి వెంకటకోటయ్య గారు, బొల్ల వెంకటకోటయ్య గారు, అలాగే బొల్ల శ్రీనివాసరావు గారు, బొల్ల రమేష్ గారు, అలాగే ఈరోజు పార్టీలో చేరినటువంటి మరి బీసీ సోదరులు, ఆ గ్రామం నుండి ఎస్సీ సోదరులు, అగ్రిగొండాల నుండి, అంగళూరు నుండి, అలాగే అంగళూరు నుండి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ నుండి వచ్చారు. పార్టీలో చేరినందుకు అభినందనలు. అగ్నిగొండాల ముస్లిం మైనార్టీ సోదరులు మన పార్టీలో చేరినందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా పార్టీలో కలిసి పనిచేద్దాం. పార్టీలో పనిచేసినందుకు తగిన గుర్తింపు, గౌరవాన్ని ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే రేపు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం, ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం మనందరి బాధ్యత, కర్తవ్యం అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, ఈరోజు నా మీద నమ్మకంతో, చంద్రబాబు గారి మీద నమ్మకంతో పార్టీలో చేరిన మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణం ఆర్ఎండ్బి బంగ్లా నందు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదకంచర్ల గ్రామంలో చెరువుకు వచ్చే ఆనకట్ట సప్లై ఛానల్పై ఎంపీ ల్యాండ్స్ను 20 లక్షల రూపాయలతో కాజ్వే నిర్మాణ పనులు నర్సరాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సహకారంతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు. బ్రిడ్జి నిర్మాణం ద్వారా సుమారు 100 ఎకరాల రైతులు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులు తమ హక్కులు సాధించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేస్తే లాఠీలతో కొడతారా, రైతుల ప్రాణాలు తీస్తారా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వలవపూడి రాము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పల్నాడు జిల్లా వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రైతు ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన సుభాష్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వలవలపూడి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని 2014వ సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అన్నారు. అని చెప్పినప్పటికీ 10 ఏళ్ళు అయ్యింది, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు, కానీ రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని అన్నారు. జాతీయ రైతు సంఘాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఉద్యమం సమయంలో రైతులపై పెట్టిన కేసులు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, లేనిచో ఉద్యమం దశల వారీగా మా డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చిత్రపటాలను దగ్ధం చేశారు. ఈ నెల 13వ తేదీన రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని గత 2020 సంవత్సరంలో 13 నెలల పాటు రైతులు నడి ఎండలో, వానలో, వర్షాలకు తడిచి వందలాది మంది రైతులు ప్రాణాలు నడిపించి వ్యవసాయ 3 నల్ల చట్టాలు రద్దు చేసి దాకా ఉద్యమం చేస్తే వ్యవసాయ నల్ల 3 చట్టాలు రద్దు చేశాము. మేము జాతికి క్షమాపణ చెప్తున్న కేంద్ర ప్రధానమంత్రి గారైన మోడీ గారు మాట తప్పి రైతులకు ఇచ్చిన హామీలని తప్పారు కనుక మళ్ళీ 2వ దశ ఉద్యమాన్ని రైతులు ఈ నెల 13వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 13వ తేదీ నుండి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అనేక రాష్ట్రానికి రైతులు వేలాది మంది రైతులు ఢిల్లీ నడిబొట్టుకు చేరడానికి, తన నిరసన తెలియజేయడానికి వెళ్ళడానికి ఢిల్లీకి వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోపోగా రైతుల మీద బాష్పాయి ప్రయోగించి, రైతుల మీద లబ్బర్ తూటాలు ప్రయోగించి
రైతుల మీద లాఠీలతో దుడుం చేసి రైతుల్ని గాయపరుస్తూ రైతుల్ని చిన్నాభిన్నం చేస్తూ రైతుల్ని హింసిస్తూ జరిగింది. అయితే రైతులు ఏమాత్రం కూడా ఎరికినకుండా మేము అడుగుతున్న న్యాయమైన కోరిక, మేము పండించిన పంటకు కనీసం మద్దతు ధర చట్టం చేయయ్యా అని చేతులు జోడించి అడుగుతుంటే ఈ చేతగాని ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం రైతుల చర్చల పేరు మీద పిలుస్తూ చర్చలు అని చెప్పి ఆ ఒక్కటి తప్ప అని చెప్తుంటే రైతులు సత్యమిరా మేము ఒప్పుకోము. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం జీవి ఆంజనేయులు సూచనతో ఆయన అభిమానిగా నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వినుకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్, మొండమూరు మండల జనసేన పార్టీ కార్యదర్శి పులి కిషోర్, తోట రామారావులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉత్సాలువాతో ఘనంగా సత్కరించారు. వినుకొండ పట్టణంలోని గీతంస్ మహిళా జూనియర్ కళాశాల నందు బుధవారం రాత్రి ఇంటర్మీడియట్ విద్యార్థినుల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతంస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి మరియు రవీంద్ర హై స్కూల్ షేక్ సుబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులకు జీవితంలో ఉపయోగపడే పలు విలువైన సూచనలు, సలహాలు తెలియజేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ అనంతరం ఎలాంటి పై చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్ళాలి అనే పలు విలువైన సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వినుకొండ నిర్మల ఉన్నత పాఠశాల నందు బోధనా పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్రీ టీచర్స్ సభ్యులు సహకారంతో టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో భాగంగా ఏసీటీ సౌత్ జోన్ సెక్రటరీ ఎం కృష్ణమూర్తి బోధనా పద్ధతుల గురించి వివరించగా, రవీంద్ర కుమార్ కృత్రిమ మేధస్సుతో బోధనా పద్ధతుల గురించి విద్యార్థుల దృష్టి ఉపాధ్యాయులకు వివరంగా వివరించారు. వినుకొండ ప్రాంత కళాకారుల సంక్షేమ సంఘం 5వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం నందు ఉదయం 10 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నట్లు సంఘం అధ్యక్షులు కుంపటి మహేష్ బాబు తెలిపారు. అనంతరం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఎస్సీ మహిళకు ప్రభుత్వం అండగా నిలబడాలని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ నిశంకర్రావు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన గన్నెపూడి శాంతి భర్త మహేష్ బాబు 2020 ఫిబ్రవరి 1వ తేదీన ద్విచక్ర వాహన ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద బీమా కింద రావాల్సిన 5 లక్షల రూపాయల నగదుని మామ గన్నెపూడి రాజశేఖర్ అడుగడుగున అడ్డుపడడం, అతనికి వైఎస్ఆర్సీపీ నాయకుల సహకారంతో ఆ మహిళకు న్యాయం జరగకపోవడంతో నర్సరావుపేట రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగినట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటకు ముందోసారి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటాడు కదా. ఇదిగో ఎస్సీ మహిళ 3 సంవత్సరాల 10 నెలల నుంచి న్యాయ పోరాటం చేస్తూ ఉంది. ఈ అమ్మాయిది పుట్టిల్లు వినుకొండ అయితే పక్కన ఈపూరు మండలం కొండముట్లో ఒక అబ్బాయిని వివాహం చేసుకుంటే ప్రమాదశాత్తు అమ్మాయి భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు బీమాలో తండ్రి పేరు నామినీగా పెట్టాడు. కానీ వాస్తవంగా భర్తకి ఏమైనా ఆపద జరిగితే భార్యకి వచ్చే బీమాలో వాటా రావాలి. అందుకని ఈ అమ్మాయి న్యాయ పోరాటం చేస్తూ ఉంటే గత 4 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారిని కలిసింది, ఉన్నతాధికారిని కలిసింది, ప్రతి ఒక్క వ్యక్తిని కలిసింది. న్యాయం నా చేయండి, నేను వితంతువు మారాను, దేవుడు నా వైపు చిన్న చూపు చేశాడు, నాకు న్యాయం చేయమని అడిగింది ఈ అమ్మాయి. అడిగితే పాపం కలెక్టర్ గారు కూడా స్పందించారు. కలెక్టర్ గారు కూడా స్పందించి న్యాయపరంగా ఈ అమ్మాయికి రావాలి, ఈ అమ్మాయికి ఏమైనా ఆయన కింద ఉన్న అధికారి పీడికి చెప్పాడు. కానీ వెలుగు ఆఫీస్లో ఉన్న ఈ అమ్మాయి మావం గారు అక్కడ ఈయన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అవటం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేనేజ్ చేయటం, ఈ అమ్మాయికి రూపాయి కూడా చెందకుండా మధ్యలో ఒకసారి ఈ అమ్మాయి రాసిన అగ్రిమెంట్లో ఈ అమ్మాయి తెలియకుండా 4 లక్షలు ఈ అమ్మాయికి వచ్చినట్టు, 1 లక్ష అతనికి వచ్చినట్టుగా ఈ అమ్మాయి మీద సంతకం పెట్టుకున్నాడు. వాస్తవం తెలుసుకుని ఈ అమ్మాయి అమ్మడి తేరుకొని జిల్లా కలెక్టర్ని కలిస్తే జిల్లా కలెక్టర్ ఈ అమ్మాయి పాపం వితంతు భర్త డబ్బు ఏమికి రావాలి, 5 లక్షలు ఏమికే వచ్చినట్టు ఆదేశాలు ఇచ్చి పీడీ గారిని రాసిమంటే పీడీ గారిని వెలుగు ఆఫీస్లో ఉన్న వీలమావం గారు మేనేజ్ చేసి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి ఉంది. ఈయన వైఎస్ఆర్ పార్టీ నాయకుడైతే ఎమ్మెల్యేని, వాళ్ళ ప్రభుత్వ అధికారులని,
సంబంధిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మేనేజ్ చేసి 4 సంవత్సరాలు పోరాటం చేస్తే ఎమ్మెకి ₹1 కూడా చెందకుండా చేశారు. మరి మాటలు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్సీలు అంటారు కదా, చూడండి మన ఎస్సీ మహిళ ఇక్కడ మనంటే ఆడపడిచే 4 సంవత్సరాలు అన్యాయంగా పాపం బాధపడతా ఉంది, దిక్కుమోకళ్ళు ఎక్కడ లేకుండా ఉంది. మరి మాటలు చెప్పడం కాదు, చెప్పాడంటే చేస్తాడంతే అంటారు జగన్ని. ఇదిగో మరి ఎస్సీ ఆడపడుచు న్యాయం చేస్తానడుగా. చూడండి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా గోడు ఎవరు వింటలేదు, ప్రభుత్వ అధికారులు వింటలేదు, అధికార పార్టీ వింటలేదు, నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వేడుకోవడానికి వచ్చింది. ప్రజాస్వామ్యం ఇంతకంటే దారుణమైన, సిగ్గులేని, నీచమైన, హేయమైన చర్య ఉందా? కాబట్టి ఇప్పటికైనా మరి నా ఎస్సీలని ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి, ఈ మహిళలకు న్యాయం చేయాలి, కలెక్టర్ గారు చెప్పిన మాటల్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా మామగారి మాటలు పరిగణలో తీసుకోకుండా న్యాయంగా ఏమో భర్త ప్రమాదం చనిపోతే రావాల్సిన ₹5 లక్షల చెక్కును ఈ అమ్మాయికి అందజేయాలని చెప్పి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అమ్మాయికి ఈ ₹5 లక్షల అందే వరకు ఈ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపరంగా ఈ అమ్మాయి చేసే ప్రతి పోరాటంలో కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నూజెండ్ల మండల పరిధిలో జంగారపల్లి గ్రామానికి చెందిన మాసిపోగు మరియబాబు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఐనవోలు పోలీసు సంఘటనా ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో సెక్రటేరియట్ దగ్గర డిఎస్సి వద్దు మెగా డిఎస్సి ముద్దు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ముందస్తుగా జాగ్రత్తల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆర్కే నాయుడును సావలియాపురం పోలీసులు గృహ నిర్బంధం చేసి నోటీసులు అందించారు. ఎస్వీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.